మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్. మనము గడిచిన కొన్ని వారాలుగా తెస్సలోనికయ సంఘానికి పౌలు గారు రాసినటువంటి లేఖలో నుంచి అనేక విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా అదే పత్రికలో నుండి అదే లేఖలో నుండి మనము మరి యొక్క విషయాన్ని ఆలోచన చేద్దాము. గడిచిన వారం ఒక అంశం కొరకై ధ్యానం చేశాం కదా. ఏంటిది? దేవుని చిత్తము. మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి చెప్పండి. మన పట్ల దేవుని చిత్తం ఏంటి? మనం పరిశుద్ధులంగా జీవించటమే దేవుని యొక్క చిత్తం. అదే యొక్క అంశం క్రమంలో మరి ఒక మాటను నేను చెప్పడానికి ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని చిత్తం, మన పట్ల దేవుని చిత్తం ఏంటిది? ఎందుకు మనము దేవుని యొక్క చిత్తం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, దేవుని చిత్తాన్ని జరిగించువాడే ఆయన రాజ్యంలో ఉంటాడు, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేస్తామో, మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటామో మన జీవితం దేవునికి మహిమకరంగా ఉంటుంది. మన జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనల్ని కన్నందుకు ఆయన సంతోషపడతాడు, ఆయన రాజ్యంలో మనము చేర్చబడతాం. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమై ఉన్నది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత, ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనము చదువుకుందాం. దేవుని యొక్క చిత్తం విషయంలో రెండవ భాగాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈరోజు ఏంటి చెప్పండి? మన విషయంలో దేవుని చిత్తం ఏమిటి? మొదటిగా పరిశుద్ధులుగా ఉండటం, పరిశుద్ధంగా మన ఘటాన్ని మనం కాపాడుకోవటం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. రెండవది, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేటటువంటిది మన విషయములో, నా విషయములో దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయం అంటే చెప్పాలి. ప్రతి విషయం అనంటే అన్నీ, మన జీవితంలో ఎన్ని జరుగుతున్నాయో అన్నీ కూడా ఆనందమైన, దుఃఖమైన, సంతోషమైన, ఏడుపైన, ఇంకా ఎలాంటి పరిస్థితులైనా, కష్టమైన, నష్టమైన కదా, అన్నీ అనంటే అన్నీ వస్తాయి. మన జీవితంలో ఎప్పుడు అలాగే ఆనందంతో కొనసాగుతున్నటువంటి దినాలు ఉన్నాయా? లేవు. సరే, మన జీవితంలో ఎప్పుడు ఇక దుఃఖమే, ఏడుపే అన్నట్లుగా ఉన్నాయా? లేదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, రాత్రి ఏడుపు వచ్చినా ఉదయం కల్లా మనకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడట. మన జీవితం ఎప్పుడు కూడా దుఃఖ సాగరంలోనే కొనసాగదు. మన జీవితం ఎప్పుడు కూడా ఆనందమయంగానే ఉండదు. మన జీవితంలో సముద్రంలో ఆటుపోటులు ఎలాగో మన జీవితంలో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు అలాగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం ఏం చేయాలి అని అంటే, ప్రతి విషయంలో అది కష్టమైన, నష్టమైన, సంతోషమైన, దుఃఖమైన, ఎలాంటి పరిస్థితి అయినా మనము దేవునికి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది మన విషయంలో దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నప్పుడు దేవునికి వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా అని ఎంత ఆనందంతో చెప్తామో కదా. మనకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే మనకు ఉద్యోగం వచ్చినప్పుడు, లేకపోతే మన ఆరోగ్యం బాగున్నప్పుడు, లేకపోతే మనం ఏదైతే ప్రార్థన చేస్తామో దానికి జవాబు వెంటనే పొందుకున్నప్పుడు ఎంత సంతోషము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా కదా. పిల్లలకు ఏదైనా వాళ్ళు కోరుకున్నది వాళ్ళ తండ్రి తీసుకొచ్చింది అనుకోండి, వాళ్ళ సంతోషం ఎట్లుంటుందో కదా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ కదా. మనం కూడా అట్లనే కదా. మన జీవితంలో ఏదైనా మేలు జరిగినప్పుడు, మనం అనుకున్నది పొందుకున్నప్పుడు, లేకపోతే మనం ఊహించిన దానికంటే దేవుడు ఏదో మనకు క్రొత్తగా ఇచ్చినప్పుడు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత మీటింగ్లు కూడా మనం పెడతాం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, ప్రతి విషయం అని అంటుంది. ప్రతి విషయం అనంటే ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి విషయం అనంటే మనకు మేలు జరిగినా, మనం అనుకున్నది దొరికినా దొరకకపోయినా,
మన ప్రార్థనకు జవాబు వచ్చినా ఆలస్యమైన, రాకపోయినా అనే మాట లేదు ప్రియదేవులారా. మన ప్రార్థనకు జవాబు వచ్చినా ఆలస్యమైన, ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడిగితే అది రాకపోవచ్చేమో, కానీ మనము దేవుని చిత్తానుసారంగా అడిగింది ప్రతిదీ కూడా మనము మన జీవితంలో పొందుకుంటాం. అయితే కొన్నిసార్లు వెంటనే రావచ్చు, కొన్నిసార్లు ఆలస్యం కలగవచ్చు. అప్పుడు స్తుతించాలి, ఇప్పుడు స్తుతించాలి. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో అనంటే ప్రతి విషయములో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మన విషయంలో దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, మనలో చాలామంది మనం ఏమనుకుంటామనంటే, నా పరిస్థితులు బాగైతే, నా పరిస్థితులు అన్నీ మారితే, నేను సంతోషంగా ఉంటే నేను కృతజ్ఞత మీటింగ్ పెట్టుకుంటా, నాకు ప్రమోషన్ వస్తే నేను కృతజ్ఞత మీటింగ్ పెట్టుకుంటా, మావోడు 10వ తరగతి పాస్ అయితే కృతజ్ఞత మీటింగ్ పెట్టుకుంటా, మావోనికి ఉద్యోగం వస్తే కృతజ్ఞత మీటింగ్ పెట్టుకుంటా, లేకపోతే నా జీవితంలో నేను అనుకున్నది ఇది, దేవుడు ఇస్తే పొందుకుంటే వస్తే అప్పుడు కృతజ్ఞత మీటింగ్ పెట్టుకుంటా అని అంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, ఎప్పుడైతే పరిస్థితులు మనం అనుకున్నది పొందుకోకముందే, మనం అనుకున్నది సాధించకముందే, మనం కోరుకున్నది దొరకకముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎప్పుడైతే మనము కృతజ్ఞతాస్తుతులు చెప్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, అప్పుడు మన పరిస్థితులలో గొప్ప మార్పు అనేది కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అనేటటువంటిది, పాజిటివ్ వర్డ్ అనేటటువంటిది మన జీవితాలలో దేవుని యొక్క కార్యాన్ని విడుదల చేసే ఒక ఆత్మీయ తాళపు చెవి. మన ఆత్మీయ జీవితంలో కొన్ని తాళపు చెవులు ఉన్నాయి. ప్రార్థన అనేది ఒక తాళపు చెవి కదా, పాజిటివ్గా ప్రకటించడం అనేది ఒక తాళపు చెవి. అయితే కృతజ్ఞత చెల్లించడం అనేది, పొందుకోకముందే కృతజ్ఞత చెల్లించడం అనేది కూడా ఒక తాళపు చెవి. ఎలాంటి తాళపు చెవి అనంటే, ఎప్పుడైతే మనము దేవునికి ఆ పరిస్థితిని బట్టి, లేకపోతే ఒక సందర్భాన్ని బట్టి ప్రభువానికి కృతజ్ఞతాస్తుతులని చెప్తామో, అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీని చెప్పాలని ఇష్టపడుతున్నాను. నిజంగా వాస్తవంగా జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన. ఒక ప్రసిద్ధ రచయిత్రి, సాంగ్ రైటర్, లిరిక్ రైటర్ ఉంది. ఆమె పేరేమిటి అని అంటే ఫన్నీ క్రాస్బీ. ఏంటి చెప్పండి? ఫన్నీ క్రాస్బీ అనేటటువంటి ఆ యొక్క రచయిత్రి, పాటల రచయిత్రి, తను పుట్టినటువంటి 6 నెలలకి కండ్లను పోడగొట్టుకున్నది. ఒక ఇన్ఫెక్షన్ బట్టి వైద్యుని దగ్గరికి వెళ్తే ఆయనకు తెలియనటువంటి వైద్యం చేసినప్పుడు పర్మనెంట్గా ఇక ఆమె బ్లైండ్ అయిపోయింది. ఆమెకి ఇక చూపు మొత్తానికే పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆమె జీవితాంతం కూడా అంధురాలుగానే ఉన్నది. అయితే ఆమె ఎప్పుడు కూడా దేవుని మీద సనగలేదు. ఎందుకు నా జీవితం ఇట్లా చేసినావు, ఎందుకు నా కళ్ళను పొడగొట్టినావు, ఎందుకు నన్ను గుడ్డిదాన్ని చేసినావని ఎన్నడూ కూడా సనగలేదు. ఆమె జీవితాంతం అంధురాలుగా బ్రతికిన, ఆమె కంటి చూపు పోయినా, ఆమె యొక్క మాటలు ఎలా ఉన్నాయి అనంటే, ఆమె జీవితం ఎలా ఉందనంటే, ప్రతి దినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదట. ప్రతి దినం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదట. ఎందుకమ్మా నీ జీవితంలో దేవుడు నీకు కన్ను లేకుండా చేశాడు కదా అని అందరు అంటున్నా కూడా దేవుడు నాకు చేయలేదు. ఇది ఒక వైద్యుడి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి నా జీవితంలో కళ్ళు పోయినాయి, కానీ ఈ స్థితిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నానని స్తుతించేదట. ఎందుకు ఆవిడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదనంటే, ఆమె చెప్పినటువంటి ఒక మాట ఉంది. ఆ మాట ఏమిటి అనంటే, నా కళ్ళు పోయినందుకు నాకు బాధ లేదు, నాకు సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషం అనంటే, నేను కళ్ళు తెరిచి మొట్టమొదటిగా చూసేది ఎవరిని అనంటే యేసుక్రీస్తు ప్రభువారిని అని అన్నదట. హలో, ఆమె ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పింది అని అంటే, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత నా కండ్లతో మొట్టమొదటిగా చూసేటటువంటి చిత్రం, చూసేటటువంటి దృశ్యం, చూసేటటువంటి ముఖం ఎవరిది అనంటే నా రక్షకుడైనటువంటి
యేసు దేవుంది అని ఆమె చెప్పగలిగింది ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా ఆమె గురించి కొన్ని ఆలోచన చేసినట్లయితే, ఆమె కళ్ళు పోయిన తర్వాత 6 నెలలకే కళ్ళు పోయినాయి. 6 సంవత్సరాలకి వాళ్ళ తండ్రి చనిపోయాడు. చిన్న ప్రాయంలోనే కళ్ళు పోయినాయి, చిన్న ప్రాయంలోనే తండ్రిని కూడా కోల్పోయింది. అలాంటి పరిస్థితులలో తను అమ్మమ్మ దగ్గర పెరిగింది. ఆ అమ్మమ్మ పేరు ఏంటిది అని అంటే యూనిస్. ఈ యొక్క క్రాస్బీ యొక్క అమ్మమ్మ ఎలాంటిదనంటే మంచి దైవ భక్తురాలు ఆమె. ఈమెకు కళ్ళు లేకపోయినా తన సొంత బిడ్డగా ఎంతో గారాభంగా పెంచుతూ ఆమెకు భక్తిని నేర్పింది. అయితే ఈమెకున్న టాలెంట్ ఏంటిదో తెలుసా? ఆమెకు కళ్ళు లేవు, కానీ ఈమె ఎలాంటిదనంటే తన 10 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకాలు కంఠస్థం చేసిందట. కళ్ళు లేవు, కానీ 10 ఇయర్స్ లోపట్టే 10 ఇయర్స్ వచ్చేసరికి 5 పుస్తకాలు, మొదటి నుంచి ఆదికాండం నుంచి 5 పుస్తకాలను బైహార్ట్ చేసింది. ఆ తర్వాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి సువార్తలను కూడా కంఠస్థం చేసింది. ఇదంతా కూడా తన అమ్మమ్మ టీచ్ చేసినటువంటి విధానం ప్రియ దేవుని బిడ్డలారా. ఈమె ఆ తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత ఒక మిషనరీగా మారిపోయింది. అంతేకాదు, ఈమె సుమారు 8,000 పాటలు రాసింది. ఎన్ని వేలు చెప్పాలి? సుమారు 8,000కు పైగా పాటలను రాసింది. ఆ పాటలన్నీ కూడా ఇప్పుడు అందరు పాడుకుంటున్నారు. అందులో బ్లెస్సెడ్ అష్యూరెన్స్ అనేటటువంటి పాట చాలా ఫేమస్ ప్రియ దేవుని బిడ్డలారా. బ్లెస్సెడ్ అష్యూరెన్స్ అనేటటువంటి పాట చాలా ఫేమస్. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు. బ్లెస్సెడ్ అష్యూరెన్స్ అనేటటువంటి పాట ఈ యొక్క క్రాస్బీ గారు రాసినటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా. అందురాలే, కానీ తన మనోధైర్యాన్ని కోల్పోలేదు. అందురాలే తనకున్న పరిస్థితిని బట్టి ఎన్నడూ కూడా దేవుణ్ణి నిందించలేదు, దేవుని మీద సనగలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అందురాలే, కానీ బైబిల్లో ఉన్నటువంటి కొత్త నిబంధనలోని 5 పుస్తకాలను, క్రొత్త నిబంధనలోని 4 సువార్తలను బైహార్ట్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నది. అందురాలే 8,000కు పైగా పాటలను రాసింది. ఎలాంటి పాటలో తెలుసా? మనం ఒకవేళ పాటలు రాయాల్సి వస్తే, మన పరిస్థితిని బట్టి పాటలు రాయాల్సి వస్తే ఏం పాట రాస్తామనంటే, నాకు ఈ అంధత్వం ఎందుకు ఇచ్చినావు ప్రభా, ఈ అంధత్వాన్ని బట్టి ఎన్ని బాధలో తెలుసా, ఈ అంధత్వాన్ని బట్టి ఎన్ని హింసలో తెలుసా. మనదంతా శివరంజని రాగం ఉంటుంది కదా. మనకున్న పరిస్థితులను బట్టి మనం కనుక సాంగ్ రాస్తే, నేను దీన్ని తప్పనట్టు లేదు, కానీ ఇక్కడ ఈవిడ రాసినటువంటి ప్రతి పాట ఎలా ఉంది అని అంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. తన జీవితం ద్వారా ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఈమె నేర్చుకున్నది ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితాలలో కూడా దేవుడు కోరేటటువంటి తన ఉద్దేశం, తన చిత్తం ఏమై ఉన్నది అని అంటే, మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. ఈ క్రాస్బీ గారు ప్రతి దాన్ని బట్టి దేవుని స్థుతించింది. ఈరోజు మనందరికీ, క్రైస్తవ లోకానికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచింది ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి విషయం అంటే ఏంటిది? ప్రతి విషయం అనంటే మన జీవితంలో ప్రతి పరిస్థితులు, అది చిన్నవైనా పెద్దవైనా, ప్రతి పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. పరిస్థితుల కంటే దేవుడు పెద్దవాడా కాదా చెప్పాలి? పరిస్థితులు పెద్దవా, దేవుడు పెద్దవాడా? దావీదు గొల్యాతు ముందు నిలబడ్డాడు. దావీదు హైట్ ఏమో చాలా చిన్నగా, చాలా తక్కువగా ఉన్నది, గొల్యాతు హైట్ చాలా ఎక్కువగా ఉన్నది. అందరు అన్నారు, సౌలు కూడా అన్నాడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, నువ్వేమో బాలుడు అని అన్నాడు. వాని హైట్ ఏమో ఎంతో ఎత్తుగా ఉన్నది, నువ్వు చాలా చిన్న పిల్లగాడు అని అన్నాడు. వాని యొక్క డాలు, వాని యొక్క కత్తి, వాని యొక్క ఈటె, ఇవన్నీ చూడు, వాని శిరస్నానము, వాని రక్షణ కవచం, అబ్బో వాని యొక్క కవచాల గురించి రాయబడినటువంటి లెక్క ఇంత అంత కాదు. అయితే వీరందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వానికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని బట్టి, వానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి, వానికి ఉన్నటువంటి దేహదారుఢ్యాన్ని బట్టి భయపడుతూ వాటిని చూసే వణుకుతున్నారు. అయితే దావీదు హృదయంలో ఆ భయం లేదు.
ఎందుకు అనంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. దావీదు దేన్ని చూస్తున్నాడు అనంటే ఆ గొల్యాతు వెనుక చెయ్యి లేపి ఇక కొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పెద్ద దేవుణ్ణి, సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుణ్ణి చూశాడు గనక ఆ బ్యాటిల్ ఫీల్డ్లో నిలబడగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితి కంటే మన దేవుడు చెప్పాలి పెద్దవాడుగా ఉన్నాడు. ప్రతి విషయం అనంటే సంతోషకరమైన రోజులే కాదు, శోధనలు ఎదురైనప్పుడు కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఆ శోధన కంటే దేవుడు పెద్దవాడు. మనకు ఇష్టము లేనివి జరిగినప్పుడు కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నమ్మడమే కృతజ్ఞత. హలో, మనకు అనుకూలము లేనటువంటి పరిస్థితులు, మనకు ఇష్టము లేనటువంటి పరిస్థితులు, మనల్ని చెరుకును కదా ఆ యొక్క మిషన్లో వేసి పిండినప్పుడు ఏ విధంగా ఆ బాధ కలుగుతుందో మన జీవితం కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నమ్మడమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోబు గారు మనకు కనిపిస్తాడు. యోబు గారి యొక్క జీవితం చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది. అన్నీ ఉన్నాయి, మంచి ఇల్లున్నది, పశువులున్నాయి, పంటలున్నాయి, సంతానం ఉన్నది. అన్నిట్లలో ఏ విషయంలో కూడా కొదువలేని వాడుగా యోబు జీవిస్తూ ఉంటే అలాగ అపవాదం వచ్చాడట. అలాగ అపవాదం వచ్చి తనకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ వచ్చాడు. నాశనం చేస్తూ వస్తే ఒకరోజు తన కొడుకులు చనిపోయారు, ఒకరోజు తన పంట నాశనం అయిపోయింది, ఒకరోజు తన పశువులు దొంగిలించబడ్డాయి, ఒకరోజు తన దేహమే కురుపులతో ఒక భయంకరమైనటువంటి అనారోగ్యంతో మారిపోయినటువంటి పరిస్థితి, ఏమీ లేనటువంటి పరిస్థితి. నిన్నటిదాకా బిల్డింగ్లో ఉన్నాడు, ఈరోజు ధూళిలో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. నిన్నటిదాకా 10 మంది పిల్లలతో చాలా ఆనందంగా జీవించాడు, ఈరోజు పిల్లలను కోల్పోయిన తండ్రిగా నిలబడ్డాడు. నిన్నటి వరకు ఆరోగ్యంతో ఉన్నాడు, ఈరోజు అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు పాడి పంటలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఈరోజు ఏమీ లేని వాడుగా 0 స్టేజ్కి వచ్చాడు. ఒక్కటేసారి 100% అన్నీ ఉన్నవాడుగా ఉన్నాడు నిన్నటి వరకు, ఒక్కరోజు 0%కి వచ్చిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో మనమైతే ఏం చేస్తాం కదా. కానీ యోబు గురించి రాయబడినటువంటి మాట చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే యోబు పరిస్థితిని చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అన్నాడు. దీనిలో ఏ విషయాన్ని బట్టి కూడా దేవుణ్ణి యోబు నిందించిన వాడుగా లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఎలాగా? దేవుడిచ్చిండు నిన్నటి వరకు, ఈరోజు లేని పరిస్థితిని కూడా దేవుడిచ్చిండు. దేవునికే చెప్పాలి కృతజ్ఞతాస్తుతి కలుగును గాక అని అన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సమస్యలలో కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా 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 ఉన్నతమైనటువంటి విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమస్యల్లో కూడా మనతో ఉండి మనల్ని నడిపించే యొక్క దేవుని సార్వభౌమ అధికారాన్ని మనము నమ్మాలి. అదే దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? అసలు మనం ఎందుకు చెల్లించాలి అని అంటే, ఇది మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో మన హృదయములో ఒక గొప్ప సమాధానం కలుగుతుంది. అంతేకాదు, మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో మన పరిస్థితులలో గొప్ప మార్పు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని మీద సనిగారట. కారణం ఏమిటి చెప్పండి? నీళ్ళు లేవు, మాకు కాకరకాయలు లేవు, దోసకాయలు లేవు, మాకు నీళ్ళే లేవు అని అన్నారు. ఏంటదట? నీళ్ళే లేవట. మోషే మీద సనుగుతున్నారు, దేవుని మీద సనుగుతున్నారు. ఆ పరిస్థితికి రాకముందు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఆ అరణ్యవాసంలో నుండి సీదా తీసుకుపోయి ఐగుప్తులో వాళ్ళ జీవితాన్ని
చూస్తే ఆ ఐగుప్తీయుల బానిసత్వం క్రింద మగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఎలా ఉందనంటే కనీసం తినడానికి కూడా టైం లేనటువంటి పరిస్థితి, బహుగా శ్రమ పడుతూ, బహుగా హింసింపబడుతూ ఒక రోజు అని అన్నారు, మీరే అన్ని తెచ్చుకొని పని చేయాలని అన్నాడు. ఎలాంటి పరిస్థితి అని అంటే కనీసం మాట్లాడడానికి మాట బయటికి రానటువంటి పరిస్థితులలో మూలుగులతో దేవునికి ప్రార్థన చేశారట. అలాంటి పరిస్థితులలో దేవుడు తన హస్తాన్ని చాపి ఎన్ని అద్భుతాలు కదా, 10 అద్భుతాలను చేశాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు, వారి విడుదల కొరకు అన్ని అద్భుతాలను చేసి ఎర్ర సముద్రంని కూడా చీల్చివేసి ఆ మార్గం గుండా నడిపిస్తే వెంటనే మర్చిపోయారట. అబ్బా, ఎంత భయంకరమైనటువంటి మాట కదా. వెంటనే మర్చిపోయారట. అరే, అప్పుడు అన్ని అద్భుతాలు చేశాడు కదా నీ జీవితంలో దేవుడు అని అంటే వెంటనే మర్చిపోయారట. వెంటనే మర్చిపోవడం ఎందుకు జరిగింది అని అంటే అప్పుడు ఎదురైనటువంటి సమస్య. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామనంటే మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నతంగా ఉంటాయి, ఎన్నో గొప్ప కార్యాలు ఉంటాయి, ఎన్నో తను మనకు అందించినటువంటి సహకారం, మనకు చేసినటువంటి సహాయం, తన ప్రొటెక్షన్ అనేది మనం అనుభవించి ఉన్నాం. అయితే ఒక చిన్న సమస్య రాగానే, ఒక చిన్న ఇరుకు రాగానే, ఒక చిన్న ఇబ్బంది రాగానే వెంటనే మర్చిపోయినటువంటి పరిస్థితి మన జీవితాలలో కూడా ఉన్నది కదా. ఇశ్రాయేలు ప్రజలు వెంటనే మర్చిపోయి దేవుని మీద సనుగుతున్నారట. దేవుని మీద ఎంతసేపు అయితే సనుగుతూ ఉంటారో సమస్య అంత పెద్దదిగా కనబడుతుంది. హలో, దేవుని మీద ఎంతసేపు అయితే సనుగుతారో సమస్య పెద్దదిగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే మనము స్తుతిస్తామో ఆ సమస్యను దేవుడు మన కాళ్ళ కిందికి తీసుకొని వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదే పౌలు శీల గురించి మనం ఆలోచన చేస్తే పౌలు శీలను చాలా కొట్టి చెరసాలలో వేశారట, హింసించి కాళ్ళకు బొండాలు వేసి చెరసాలలో పడేశారట. అప్పుడు మనం కనుక ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఆ బాధతో, ఆ నొప్పితో కాస్త రెస్ట్ కావాలని పడుకుంటాం, లేకపోతే ఆ నొప్పితో బాధతో మూలుగుతూ ఉంటాం. అయితే పౌలు శీల చేసినటువంటి పనేంటో తెలుసా? ఆ ఇబ్బందిలో ఎన్నో దెబ్బలు తిన్నారు, కాళ్ళకు చేతులకు బొండలున్నాయి. అప్పుడు ఆ పరిస్థితులలో వాళ్ళు ఏం చేస్తున్నారనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులతో పాటలు పాడుతున్నారట. ఏం పాటలు తెలుసా? నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా, నువ్వు ఉంటే మాకు ఈ కష్టం ఎందుకు? ఈ పాటలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాటలు కాదు. ఎలాంటి పాటలట? దేవుణ్ణి మహిమపరిచే పాటలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పాటలు, వారికున్న పరిస్థితిని బట్టి దేవునికి మహిమ చెల్లించే పాటలు. పిచ్చోలై చూస్తున్నారు ఆ జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీ. ఏం పరిస్థితి అయ్యా వీళ్ళది? ఇంత భయంకరంగా ఉంటే వీళ్ళకు కృతజ్ఞత పాటలు ఏ నుంచి వస్తున్నాయి? పరిశాన్ అయిపోయి ఆ రాత్రి నిద్రపోకుండా చూస్తున్నారట. ఆ ఖైదీలకు నిద్ర లేనటువంటి రాత్రిని పౌలు శీలలు కలిగించారు. రే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారి పరిస్థితులలో, వారి కష్టములో, వారి యొక్క సమస్యలో దేవుని స్తుతిస్తూ పాటలు పాడడం ప్రారంభించారో అక్కడ జరిగిన విషయం ఏంటిది అని అంటే చెరసాల పునాదులు, చెప్పాలి, చెరసాల పునాదులు అదిరినాయట. ఆ గేట్లన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయట. వారి సంఖ్యలన్నీ కూడా తెగిపోయినాయట. వీరి సంఖ్యలే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరి సంఖ్యలు కూడా తెగిపోయినాయట. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటిది? వారు దేవుణ్ణి స్తుతించటం. ఇశ్రాయేలు ప్రజలేమో సనిగినన్ని రోజులు సమస్య పెద్దదిగా కనబడ్డది, సనిగినన్ని రోజులు ఆ అరణ్యంలోనే నశించారు. కానీ పౌలు శీలలు ఎప్పుడైతే సమస్యను బట్టి దేవుణ్ణి స్తుతించారో వారి బంధకాలు ఊడిపోయినాయి, వారి సమస్య వారి కాలి కిందికి వచ్చింది. అక్కడ వ్రాయబడినటువంటి మాట చెరసాల పునాదులు అదిరినాయట. చెరసాల పునాదులు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా పౌలు శీల వలె ఎప్పుడైతే మన పరిస్థితులలో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభం చేస్తామో ఆ సమస్య యొక్క పునాదులను దేవుడు చెప్పాలి కదిలించబోతున్నాడు, అదిరించబోతున్నాడు. అది మన జీవితంలో మనము పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, భూకంపం వచ్చింది, ఆ చెరసాల బంధకాలు అవన్నీ కూడా ఊడిపోయిన తర్వాత ఆరామ్స్గా బయటకు వచ్చారట. అక్కడ రక్షణ కార్యం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో బంధకాలు తెగిపోవాలా?
మనకి ఎన్ని బంధకాలు ఉన్నాయి కదా, చాలామంది జీవితంలో చాలా బంధకాలు ఉన్నాయి. అనారోగ్యం అనేటటువంటి బంధకం, ఆర్థిక సమస్య అనేటటువంటి బంధకం, కుటుంబ సమస్యలు అనేటటువంటి బంధకం, ఇలాంటి ఎన్ని బంధకాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎంతమంది గొల్లియాతులున్నా మనం ఇశ్రాయేలు ప్రజలాగా సనగై గొనిగి దేవుని మీద అలిగి కాముగా కూర్చోకుండా మనం ఏం చేయాలనంటే, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో కృతజ్ఞతాపూర్వకముగా మన బంధకాలన్నీ కూడా యేసు నామము పేరిట అవన్నీ కూడా తెంచబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గొప్ప అద్భుతాలను మనము చూస్తాం ప్రియదేవుని. ఎప్పుడైతే స్తుతిస్తామో మన బ్రతుకులో గొప్ప అద్భుతాలను మనం చూస్తాం. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుందని భక్తులు అంటారు. ఏంటిదట? స్తుతి నీ పరిస్థితిని మారుస్తుందట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితులలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దీనికి మంచి మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలను చేశాడు. అందులో రెండింటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్ ఎంతమంది అనంటే, పురుషుల కొరకే రాయబడ్డది 5,000 మంది అట. ఎంతమంది? కేవలం పురుషులే 5,000 మంది అట. ఇంకా చిన్నపిల్లలు, ఇక స్త్రీలు, వృద్ధులు వాళ్ళ గురించి రాయబడలేదు. కానీ కేవలం అక్కడ ఉన్నటువంటి పురుషులే 5,000 మంది కనబడ్డారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఎంత ఉన్నది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇది ఎవరికి సరిపోతుంది? ఆ చిన్న బాలుడు తెచ్చుకున్నాడు వాడు తినడానికి. హలో, కనీసం పెద్దోని కడుపు కూడా నిండది. పెద్దోడి కడుపు నిండది. చిన్న బాలుడు వానికి సరిపడా ఆహారాన్ని తెచ్చుకున్నాడు. ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. అయితే అక్కడ ఉన్నటువంటి మంది 5,000 మంది ఉన్నారు. అయితే అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యం ఏంటిదనంటే, ఆ రొట్టెలను చేపలను చేతిలోనికి తీసుకొని, ఇంకా అక్కడ అద్భుతం జరగలే. మీరు చూడండి ఆయన అన్నటువంటి మాట, ఆయన చేసినటువంటి ప్రార్థన ఎలా ఉన్నది అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాటిని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చెప్పాలి. ఏం చేశాడట? కృతజ్ఞత. ఎప్పుడు? 12 గంపలు మిగిలినాక అందరూ తినగా మీ బైబిల్లో ఈ మాట రాయబడిందా? అందరూ తినగా 12 గంపలు మిగిలిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మోకరించి దేవానికి స్తోత్రం అన్నాడా? చెప్పాలి. అన్నాడా? ఎప్పుడు అన్నాడట? ఎప్పుడైతే కాంగ్రిగేషన్ ఏమో 5,000 మంది ఉన్నారు, ఆయన చేతిలో 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి. దాన్ని బట్టి ఏం చేశాడట? తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాడట. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది సమృద్ధిగా తిన్న తర్వాత, 5,000 మంది సమృద్ధిగా తిన్న తర్వాత ఎన్ని గంపలు మిగిలినాయట? 12 గంపలు మిగిలినాయట. 12 గంపలు మిగిలినాయట. ఇదంతా చూడకముందే, ఇదంతా జరగకముందే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? మెటీరియల్ చిన్నగా ఉన్నప్పుడే, అద్భుతం జరగకముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆ కృతజ్ఞతాస్తుతుల ద్వారా జరిగినటువంటి అద్భుతం ఏందనంటే 5,000 మంది సమృద్ధిగా తిన్నారు. ఇంకా మిగిలింది. ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు దగ్గరికి కూడా వచ్చినప్పుడు, లాజరు అప్పటికే చనిపోయి సమాధి చేయబడ్డాడు. లాజరు సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత మార్త అంటది, ఆయన ఆ రాయి తొలగించండి అమ్మా అని అన్నప్పుడు, నాయన 4 రోజులు అయిపోయింది, కంపు కొడతాడేమో, వద్దులే అని అంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేసినటువంటి ప్రార్థన విచిత్రం. ఎప్పుడైతే లాజరు బయటికి వచ్చి అందరికీ కనబడ్డ తర్వాత దేవానికి స్తోత్రం అని అన్నాడా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థన చూడండి. లాజరు సమాధిలోనే ఉన్నాడు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన పలికినటువంటి మాట ఏందనంటే, తండ్రి నీవు నా మనవి వినినందున నిన్ను స్తుతిస్తున్నానని అన్నాడు. హలో, నీవు నా మనవి వినినందున నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి, లాజర్ బయటికి రావయా అని అన్నాడు. చిత్రం చూడండి. 4 రోజులు అవుతుంది. మన యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం, మనకున్నటువంటి జ్ఞానం ప్రకారం ఏమైపోవాలి? శరీరం కుళ్ళిపోవాలి, పురుగులు పట్టాలి. కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే, మంచి దేహంతో లాజరు బయటికి వచ్చాడట. ప్రియదేవుని బిడ్డలారా, కారణం
కృతజ్ఞతాస్తుతి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో నేను చెప్తున్నాను, ఈరోజు నీ జీవితంలో పరిస్థితులు సమాధి చేయబడినట్టుగా ఉన్నాయేమో, కనుమరుగైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో, కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాయేమో, జీవము లేనటువంటి స్థితిలో ఉన్నాయేమో. ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, అది జరగక ముందే, దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, నువ్వు పొందుకోక ముందే, దేవుడు ఆ సమాధి పరిస్థితి నుంచి, ఆ కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో నుంచి గొప్ప అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు, గొప్ప మేలులు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు స్తుతించారో రొట్టెలు ఆశీర్వదింపబడ్డాయి. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, చనిపోయి 4 రోజులైనటువంటి వ్యక్తి సజీవంగా, ఆరోగ్యకరంగా, క్షేమంగా బయటికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా అంటుంది కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాలి? మేలు పొందుకున్న తర్వాత, మనం ఆశించింది దొరికిన తర్వాత. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము పొందుకోక ముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే వచ్చే నష్టం ఏమిటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడ్డారు. ఎర్ర సముద్ర మార్గాన వాళ్ళు నడిపించబడ్డారు. దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆకాశం నుండి మన్నా కురిపించాడు. ఎన్నో మేలు, మాంసం లేనప్పుడు మాంసం ఇచ్చాడు, నీళ్లు లేనప్పుడు నీళ్ళు ఇచ్చాడు. అయితే వీరు చేసినటువంటి పని ఏంటిదనంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదట. ఏం చేశారు అంటే, దేవుని మీద సనగటం. ప్రతి పరిస్థితిని బట్టి, ఈరోజు మేలు జరిగిందా, రేపు మర్చిపోయి సనుగే ఆ మనసు కలిగినటువంటి వారు. అయితే ఈ యొక్క సనుగుడు అనేటటువంటిది ఏం చేసిందనంటే, అరణ్యములో వారిని చచ్చిపోయేటట్లుగా చేసింది. దేవుని మేలు పొందుకున్నటువంటి వారే, ఆ బానిసత్వం నుంచి విడిపించబడినటువంటి వారే, అయితే కృతజ్ఞత స్తుతులు చెల్లించనందు చేత, కృతజ్ఞతగా దేవుని కొరకు నిలబడనందు చేత అరణ్యములో చనిపోయినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీరు ఇశ్రాయేలు ప్రజలు సనగడం ప్రారంభం చేశారో, అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి ఆ కానానుకి చేరటానికి 40 సంవత్సరాలు పట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితిని బట్టి సనిగితే మన మేలు అనేది దూరం అయిపోతుంది, మనం చేరుకునే డెస్టినేషన్ అనేది దూరం అయిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్ని పరిస్థితుల గుండా నడిపించబడుతున్నా ఆ పరిస్థితిని బట్టి దేవుని నిందించక, సనగక, మన జీవితంలో చేసిన మేలను బట్టి దేవుని స్తుతించాలి. దావీదుతో సౌలు అంటున్నాడు, వాడు గొప్పగా దేహదారుఢ్యం ఉన్నది, వానికి యుద్ధ నైపుణ్యత ఉన్నది, వానికి దగ్గర డాల్ ఉన్నది, కత్తి ఉన్నది, ఎంతో విలువ కలిగినటువంటి, వెలగలిగినటువంటివి, ఎంతో వెయిట్ కలిగినటువంటివి ఉన్నాయి. అయితే నువ్వు బాలుడవే అని అంటే, ఈయన జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయం ఏంటి తెలుసా? గతంలో దేవుడు సింహాన్ని చంపడానికి బలమిచ్చాడు, గతంలో దేవుడు ఎలుగుబంటిని చంపడానికి బలమిచ్చాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనకు వస్తున్న పరిస్థితులు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఏ పరిస్థితి నుంచి మనల్ని విడిపించాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, అది జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము నూతన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ప్రతికూల పరిస్థితులలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది కదా? ఇది మనందరికీ ఉన్నటువంటి ప్రశ్న. ప్రతికూల పరిస్థితులు, మంచిగా ఉన్నప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్తాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అయితే ప్రతికూల పరిస్థితులలో, శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందులో, కష్టంలో, నష్టంలో ఫెయిల్ అయినప్పుడు కూడా ఎలా సాధ్యమవుతుంది? ఒక స్టోరీ చెప్తాను. ఒక ఆయన దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఒకరోజు అందరినీ, సంఘం అంతటిని పిలిచి మంచి విందు ఏర్పాటు చేశాడట. అక్కడికి వచ్చినటువంటి సేవకుడు వాళ్ళందరూ అడుగుతున్నారట, ఏందయ్యా ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి రీజన్ ఏంటిది, ఎందుకు ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అని అంటే, ఆయన అన్నాడట సింపుల్గా, మావోడు ఫెయిల్ అయిందని అన్నాడట. ఏమైందట? చదువులో ఫెయిల్ అయిందని అన్నాడట. అరే, చదువులో ఫెయిల్ అయితే ఇంత గ్రాండ్గానా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ పెట్టినావు, ఇంత గ్రాండ్గా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టినావు, ఫెయిల్ అయితే ఎవరైనా ఇట్లా పెడతారా అని అంటే, ఆయన ఈ మాట చెప్పిండట, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం ఉంది కదా, అందుకే పెట్టానని అన్నాడట. మరొక సంవత్సరం కూడా మరలా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాడట. ఈసారి అడుగుతున్నారట, ఈసారి ఎందుకయ్యా అని అంటే, ఈసారి మావోడు
పాస్ అయినందుకు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం రోగంలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఎలాగ ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అని అంటే, ప్రతి పరిస్థితి కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అన్నాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలలో మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్త ఇలా అంటాడు, అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయేనను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు హర్షించెదను అని అంటున్నాడు. ఆ వాక్యాన్ని ఈరోజు మనం ఎలా చెప్పాలి అని అంటే, ఆరోగ్యంగా లేనప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడైనా, నాకు డబ్బులు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, డబ్బు సమృద్ధిగా ఉన్నా, నాకు ఉద్యోగం ఊడిపోయినా, నాకు ఉద్యోగం ప్రమోషన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా, బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయినా, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అయినా, ప్రతి పరిస్థితులలో నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు హర్షించెదను అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో మనకు కలిగే ఆత్మీయ లాభాలు ఎలాంటివి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు శాంతి, నెమ్మది, సమాధానం కలుగుతుంది. పరిస్థితులను బట్టి మనం ఎలా అయిపోతామనంటే, ఊపిరి ఆడనటువంటి పరిస్థితి అయిపోతుంది. ఎంతో టెన్షన్ వస్తుంది కదా, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎలా ఎంత టెన్షన్ అయిపోతామో, ఎంత భయం, ఎంతో ఆందోళన. ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడైతే మనము కాముగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుండెలో ఒక సమాధానం కలుగుతుంది, ఒక నెమ్మది, ప్రతి ఆందోళన అనేది తొలగిపోయి సమాధానం కలుగుతుంది. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలలో ఈ విధంగా అంటాడు, ఏ విషయమును గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేస్తే ఏమవుతుందయ్యా అని అంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని చెప్పాలి సమాధానము మీ హృదయములకు కావలి ఉండునట. మన పరిస్థితులలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆందోళన చెందుతూ ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులలో అటు ఇటు ఎంతో పరిగెత్తుతున్నటువంటి పరిస్థితులలో అవన్నీ బంద్ చేసి దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు ఏమవుతుందట, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మన హృదయములకు కావలిగా ఉంటుందట. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులలో మనము ఏడవాలని, దుఃఖపడాలని, కృంగిపోవాలని, కృంగి నశించిపోవాలని ఎవడు ఆశిస్తాడు చెప్పండి? అపవాదిగాడు ఆశిస్తాడు కదా. మనకు కలుగుతున్న ప్రతి పరిస్థితి, యోబు జీవితంలో కూడా ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని అంటే, యోబు కృంగి కృషించిపోయి దేవుని విడిచిపెట్టాలని. మనకు కూడా ఈరోజు ఎందుకు వస్తాయనంటే, వీడు ఈ పరిస్థితిని బట్టి, ఈ సమస్యను బట్టి, ఈ కష్టమును బట్టి, ఈ అప్పును బట్టి, రోగమును బట్టి, ఈ సమస్యను బట్టి, ఉద్యోగాలేమిని బట్టి కృంగి నశించిపోయి దేవుని మీద సనికి దేవుని విడిచిపెట్టాలని. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ప్రతికూల పరిస్థితులలో మనము దేవుని స్తుతిస్తామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుండెలో సమాధానం కలుగుతుంది. రెండవదిగా అపవాదిగాడు, సైతానుగాడు, వాడు దుఃఖపడతాడు, మనం సంతోషిస్తాం, దేవుడు ఆనందపడతాడు, దేవునికి మహిమ వస్తుంది. మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అపవాదికి చెప్పాలి భయాందోళన కలుగుతుంది. అసలు అర్థం కాదు. దావీదు అంటాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని అంటాడు. ఎందుకు అనంటే, ఆ గాఢాంధకార లోయ తర్వాత, ఆ సమస్య తర్వాత గొప్ప విందున్నది. ఆ విందులో ఎలాగా అంటే, ఈ దేవుడును మనము కూర్చొని తింటుంటే అపవాదిగాడు కుళ్ళుకొని సత్తడిగాడు కదా. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచేవాడు. శత్రువుల ఎదుట మనం భోజనం చేస్తా అంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? వాడు కృంగి కుళ్ళి చచ్చిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు వచ్చినప్పుడు విశ్వాసి ఏడుస్తాడని
వాడు అనుకుంటాడు. కానీ ఆ శోధనలో కూడా మనం చేతులెత్తి దేవానికి స్తోత్రం అన్నప్పుడు సాతాను పారిపోతాడట. స్తుతి ఉన్న చోట సాతానుగాడు నిలవలేడట. ఎక్కడ స్తుతి ఉన్న చోట సాతానుగాడు నిలవలేడట. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క ప్రతికూల పరిస్థితులలో దేవుని స్తుతించడం అనేది మన సొంత జ్ఞానముతో, మనకున్నటువంటి బలముతో, లేకపోతే మనమేదో చేయలేం. అయితే మనం ఏం చేయాలి అని అంటే యేసుక్రీస్తునందు ఆనందించాలి, యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే వారంగా ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి ఉన్న వారికి సమస్తమును సమకూడి దేని కొరకు జరుగుతున్నవి చెప్పాలి. దేని కొరకు జరుగుతున్నవి? కీడు కొరక లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కలుగుతున్నటువంటి కష్టమైన, నష్టమైన, ఆర్థిక ఇబ్బందమైన, అనారోగ్యమైన మేలు కొరకే జరుగుతుందట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరిలో నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక మంచి సామెత ఉన్నది. ఆ సామెత మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది ఆ సామెత అనంటే, నువ్వు పొందిన మేళ్లను ఇసుక మీద రాయకు, రాయి మీద చెక్కుకో. హలో, నువ్వు పొందినటువంటి మేళ్లను ఇసుక మీద రాయకు, రాయి మీద చెక్కుకో. నువ్వు పడిన కష్టాలను రాయి మీద రాయకు, ఇసుక మీద రాయి. నేను మరలా చెప్తున్నాను, మనం పొందిన మేళ్లను ఇసుక మీద రాయొద్దు, రాయి మీద చెక్కుకోవాలట. మనం పడే కష్టాలు రాయి మీద చెక్కొద్దు, ఇసుక మీద రాయాలట. ఎందుకు అనంటే, ఇసుక మీద రాసినవి ఏమైపోతాయి? చెరిపివేయబడతాయి. కానీ రాతి మీద చెక్కబడినటువంటిది ఎప్పుడు స్థిరంగా నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం మేళ్లను పొందుకున్నామా దేవుని చేత? ఇసుక మీద రాయొద్దు, రాతి మీద చెక్కుకోవాలి. మనకు కష్టాలు వస్తున్నాయా? వాటిని మనము రాయి మీద చెక్కొద్దు, ఇసుక మీద రాయాలి. అవి చెరిగిపోతాయి. ఒకరోజు మన జీవితంలో గొప్ప మేళ్లను మనము చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? ఎన్నిసార్లు కృతజ్ఞత లేని వారముగా దేవుని మీద సనిగి గొనిగి మన పరిస్థితులలో ఉన్నాము కదా. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రతి పరిస్థితులలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకు అనంటే అన్నీ కూడా సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నాయి. ఈరోజు మన ముందు యోబు గారిని పెట్టాడు, క్రాస్బీ గారిని పెట్టాడు. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి మేళ్లను, దీవెనలను పొందుకుందాం. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఈరోజు అనారోగ్యంతో ఉన్నా, ఈరోజు ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నా, ఈరోజు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సొంత వారి చేత వేదన, సొంత వారి చేత వెలివేయబడినటువంటి పరిస్థితి, ఏమీ లేనటువంటి పరిస్థితిలో, భయంకరమైనటువంటి పరిస్థితిలో గుండా మనం వెళ్తూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో మనం కూడా అదే విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. స్తుతి నీకు గొప్ప కార్యాలను చేకూర్చి పెడుతుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆ ఆశీర్వాదం అనేటటువంటి ఆ యొక్క డోర్ని మనము ఓపెన్ చేసినటువంటి వారం అవుతాం. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.